ఏమా ద్రాక్ష పళ్ళు ఎలా ఇస్తున్నారమ్మా? 50 రూపాయలు బాబు. అమ్మా స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వా? ఇంక చదువుకుంది చాలు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా. రా పళ్ళమ్ము. అమ్మా ప్లీజ్ మా, ఈ ఒక్క సంవత్సరం చదివించమ్మా. వచ్చే సంవత్సరం నుంచి నువ్వేం చెప్తే అది చేస్తా. పుచ్చకాయ ఎంతమ్మా? 30 రూపాయలు బాబు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క సంవత్సరం చదువుకుంటా. ముందా బ్యాగ్ అక్కడ పెట్టి వచ్చి పళ్ళమ్ము. చెప్తుంటే అర్థం కావట్లేదా? మన బతుకులు ఇంతే. అమ్మా, నిన్ను చదివించే స్తోమత నా దగ్గర లేదమ్మా. చదువు మానేసి నాతో పాటు పనిచేద్దుగాని రామ్మా. అదేంటమ్మా, బాగా చదువుకునే అమ్మాయిని చదువు మానిపించేసి పళ్ళు అమ్ముకోమంటున్నావు? తల్లిగా నీకు తప్పు అనిపించట్లేదా? మీకు అమ్మఒడి రావట్లేదా? వస్తుందయ్యా, ఆ అమ్మ ఒడి వల్లే ఇక్కడి దాకా చదివించగలిగాను. కానీ ఇప్పుడు పై చదువులు చదివించాలంటే ఎగ్జామ్ ఫీజు అని, బుక్స్ అని, ట్యూషన్ ఫీజులని ఇలా చాలా ఖర్చులున్నాయి. పై చదువులు చదివించే స్తోమత నాకు లేదు. ఈ పళ్ళు అమ్మితే కాని మా ఇల్లు గడవదు. అలాంటి పేదోళ్ళం పై చదువులు చదివించే అర్హత మాకెక్కడుంటుంది బాబు? అమ్మా, చదువుకి ఎప్పుడు పేదోడు డబ్బున్నోడు అని ఏమి ఉండదమ్మా. ఎవరైతే బాగా చదువుకుని పై చదువులు చదవడానికి డబ్బులు లేవో వాళ్ళందరినీ చదివిస్తానని మన ఆనందన్న హామీ ఇచ్చాడు. ఆనందన్న ఉన్నాడు మనకి ఆధారం. ఇక ఈ చదువులు మనకి ఎప్పుడు అవ్వవు భారం. చదువుని కొనాలని చూసే ఈ రోజుల్లో నలుగురు చదువుకోవాలని చూస్తున్నాడంటే ఆనందన్న లాంటి నాయకుడు మనకి రావాలి. అమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకో, భారం విలువ తెలిసిన వాడే బాధ్యతను మోస్తాడు. మన భారం ఆయన తీసుకున్నాడు కాబట్టే మన బాధ్యతను కూడా మోస్తాడు. అమ్మా నువ్వు ఆనందానికే ఓటే అమ్మా, నేను హ్యాపీగా చదువుకుంటాను. ఇదిగోమ్మా, ఫీజు కట్టి చదువుకో. బాయ్ అమ్మా. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జనంలో జనంతో, జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.